హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకున్నట్టయితే మనకు ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. సెంట్రల్ కానిస్టేబుల్, జీడీ అంటాం కదా, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా. సో దీంట్లో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాము. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకు ఫస్ట్ థింగ్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది. సెప్టెంబర్ 5th నుంచి అక్టోబర్ 14th వరకు అయితే అప్లికేషన్ ఉంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసరికి నైట్ 11 o'clock అక్టోబర్ 14th. ఫీ పేమెంట్కి వచ్చేసరికి అక్టోబర్ 15th నైట్ 11 o'clock. మోడిఫికేషన్ ఫర్ విండో అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ కోసం మనకు నవంబర్ 5th నుంచి 7th నవంబర్ వరకు అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. అండ్ సిపిటి ఎగ్జామ్ వచ్చేసరికి జనవరి లేదా ఫిబ్రవరి 2025 ఇయర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఎస్ఎస్సి కాబట్టి దీని యొక్క సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. ఇది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉండి దాని తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి మీరు 5 km రన్నింగ్ ఉంటుంది, 24 minutesలో కంప్లీట్ చేయాలి. మెరిట్ ఏం లేదు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. అండ్ మనకి ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ ఎస్ఎస్సిలో ఏంటంటే సిబిటి ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మనకు రీజనల్ లాంగ్వేజెస్ 13 రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మన తెలుగు కూడా యాడెడ్ అయి ఉంది కాబట్టి ఎవరైతే తెలుగు మీడియం నుంచి ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇది అడ్వాంటేజ్. నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న తర్వాత దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సిబిటిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇవి ఉంటుంది. ఇది అయిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ జరిగి మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఇప్పుడు మనం డీటెయిల్గా దీని యొక్క పే లెవెల్ చూసుకున్నట్టయితే లెవెల్ 1 బేసిక్ 18,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కరెంట్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే అండ్ ఇక్కడ పే లెవెల్ చూసుకోండి ఒకసారి. 18,000 స్టార్టింగ్ లెవెల్ 1 అయితే ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిపాయి ఇన్ ఎన్సీబీలో సిపాయిగా జాయిన్ అయితే మీకు పోస్టింగ్ వస్తే మీకు 18,000 బేసిక్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి లెవెల్ 3 పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డీటెయిల్డ్గా వేకెన్సీ చూసుకుందాం ఎన్ని ఉన్నాయి అనేది. టోటల్గా మనకు 39,481 వేకెన్సీస్ మెయిల్ ఫీమేల్ కలిపి మనకైతే రిలీజ్ చేయడం జరిగింది కమిషన్ ద్వారా. అందులో మనకు బీఎస్ఎఫ్ ఉంది, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ ఇవన్నీ కలుపుకొని అయితే ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్గా మేల్కి అయితే టోటల్గా మనకు 35,612 అన్ని కేటగిరీస్ కలుపుకొని అన్ని ఫోర్సెస్ కలుపుకొని 35,612 ఉన్నాయి. అండ్ ఉమెన్కి అయితే 3,869 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో మనకు హైయెస్ట్ వచ్చేసరికి ప్రజెంట్ రిక్రూట్మెంట్లో బీఎస్ఎఫ్ వాళ్ళకి 13,306 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత సిఆర్పిఎఫ్కి 11,299 ఉన్నాయి. థర్డ్ వచ్చేసరికి మనకు సిఐఎస్ఎఫ్ ఉంది 6,430. అలా ఇవన్నీ ఫోర్సెస్ అన్ని వేకెన్సీస్ కలుపుకొని మనకు 39,481 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి. అప్లికేషన్ వచ్చేసరికి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఇది మనకు ప్రజెంట్ ssc.gov.in ఏదైతే కొత్త వెబ్సైట్ లాంచ్ చేశారో కమిషన్ ద్వారా, ఈ వెబ్సైట్లో అయితే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాత వెబ్సైట్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే ప్రజెంట్ రిక్రూట్మెంట్ ఏవైనా లేటెస్ట్ రిక్రూట్మెంట్స్ అన్నీ కొత్త వెబ్సైట్ నుంచే లాంచ్ చేయడం, కొత్త వెబ్సైట్ నుంచే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కొత్త వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోకపోతే ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే దీన్ని ఈ వెబ్సైట్ లాగిన్ అయ్యి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. 1 time రిజిస్ట్రేషన్ ఎస్ఎస్సికి. ఇది అయిన తర్వాత మీరు అక్కడ కరెంట్ లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ కానీ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి మీరైతే ఎస్ఎస్సిజిడి సెలెక్ట్ చేసుకోండి. జీడీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ నింపండి. మేజర్గా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే కామెంట్ చేయండి, కామెంట్లో మీకైతే రిప్లై ఇస్తాను ఎలా చేసుకోవాలి. మేజర్గా కామెంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే లైవ్ ఫోటో అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు లైవ్ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఆ లైవ్ ఫోటో ఒకవేళ మీకు అప్లికేషన్ ద్వారా అవ్వకపోతే
అప్లికేషన్లో అవ్వకపోతే మీకు ఈజీగా ఉండడానికి మనకు మై ఎస్ఎస్సి అనే యాప్ ఒకటి గవర్నమెంట్ అయితే లాంచ్ చేసింది కమిషన్ ద్వారా. సో ఈ మై ఎస్ఎస్సి యాప్ లాంచ్ చేసిన యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు మీ లాగిన్ డీటెయిల్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ కరెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్ అక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఆ డిస్ప్లే వేకెన్సీ మీద క్లిక్ చేసి అక్కడ అయితే మీరు ఫోటో తీసుకోవచ్చు. అదే ఫోటో మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్లో. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా వస్తే కామెంట్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి యూఆర్ వాళ్ళకి 18 to 23 years యాజ్ ఆన్ 1/1/2025. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసరికి మనకి ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఉంది, ఓబీసీకి 3 years ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఫ్రమ్ మిలిటరీ సర్వీస్ అని ఉంది. అండ్ ఎవరైతే గుజరాత్ రైడర్స్లో ఇదైపోయారో వాళ్ళకైతే 5 years ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే స్కిల్డ్ ఇన్ 2022 ఓబీసీ వాళ్ళకైతే 8 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 years, ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years ఇవ్వడం జరుగుతుంది. మేజర్ అన్నీ దీని యొక్క డీటెయిల్డ్ రిక్రూట్మెంట్ నోటీస్ కూడా మీకు వేకెన్సీస్ డీటెయిల్గా ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి కూడా మనకు వేరే పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు కమిషన్లో. అది కూడా ఈ వెబ్సైట్లో ఉంది. సో మీకు డీటెయిల్గా చూసుకోవాలంటే ఆ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అప్లికేషన్ చేసేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ చేయండి. అండ్ మేజర్ థింగ్ అయితే ఇదే. మేజర్ థింగ్ ఎవరైనా ఫస్ట్ సారి అప్లై చేస్తున్నట్టు లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్టయితే మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. కొత్త వెబ్సైట్లో మాత్రమే చేసుకోవాలి. పాత వెబ్సైట్ అయితే ఇప్పుడు వర్కింగ్లో లేదు. ssc.gov.in ఈ వెబ్సైట్ నుంచి అయితే మీరు చేయాలి. ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోవాలి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఫెన్స్లో కానీ ఇలా పోలీస్ సర్వీస్లో చేయాలనుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుందాం. ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా అడుగుతున్నారు, హైట్ ఎంత అని చెప్పి. మేజర్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకి ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇన్సెంటివ్ అంటే మార్క్స్ కొద్దిగా యాడ్ అవుతాయి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 5% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, బి సర్టిఫికేట్ అయితే 3%, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 2% యాడ్ అవుతుంది. సో ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటే సిబిటీ ఒకటే ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్. అది కూడా 80 questions ఉంటాయి, 2 marks ఫర్ ఈచ్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే 2 marks ఇస్తారు. అండ్ 4 partsలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 questions 40 marks, జీకే 20 questions 40 marks, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 questions 40 marks, ఇంగ్లీష్ ఆర్ హిందీ 20 questions 40 marks. టోటల్ 60 minutesలో 80 questions అయితే అటెంప్ట్ చేయాలి. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.25 ఉంది నెగిటివ్. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టయితే మీకు 2 marks వస్తుంది. అండ్ నెగిటివ్ ఇచ్చినట్టయితే 0.25 డిడక్ట్ అవుతాయి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏదైతే సిబిటీలో క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. మేల్కి అయితే 5 kilometers ఉంటుంది, 24 minutesలో రన్ చేయాలి. ఫీమేల్కి అయితే 1.6 kilometers ఉంటుంది, 8.5 minutesలో రన్ చేయాలి. ఇది క్యాండిడేట్స్ అదర్ దాన్ లడక్ రీజియన్ వాళ్ళకైతే 1.6 kilometers in 7 minutes, 800 meters in 5 minutes ఉమెన్స్కి. మేజర్ పార్ట్ ఇక్కడ ఉంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎంత ఉండాలని చెప్పి. హైట్ అయితే నార్మల్ హైట్ అయితే మేల్ 170 centimeters ఉండాలి, ఫీమేల్కి అయితే 157 centimeters ఉండాలి. ఫ్యూ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ లెక్క మనకు ఫిజికల్ స్టాండర్డ్ రిలాక్సేషన్ కూడా ఉంది. దీంట్లో ఫస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మేల్ అయితే 162.5, ఫీమేల్ అయితే 150. షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో 157, 147. అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ క్యాండిడేట్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ 160, 147. అలా మనకు ఏరియాని బట్టి హైట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే అప్లై చేసుకోండి. 10th class ఇది 10th class పాస్ అయితే చాలు క్వాలిఫికేషన్కి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మేజర్ పార్ట్ ఈ పీడిఎఫ్ మొత్తంలో మేజర్ పార్ట్స్ అయితే ఇవే. వేకెన్సీస్ ఎన్ని, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏమేమి ఉంటాయి,
అండ్ డేట్స్, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెక్ చేసుకున్నాం. సో ఇది మీకు హెల్ప్ఫుల్గా అనిపించుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఇది సెంట్రల్ కానిస్టేబుల్ వేకెన్సీ, ఇది జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ అంటారు. థ్యాంక్ యూ.